నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇండస్ట్రీలో ఇంతమందితో పరిచయాలు ఉన్నా సరే ఒక స్టార్ హీరోతో మాత్రం మంచి అనుబంధం ఉందంట. ఎవరు ఆ హీరో? అందరితో ఉంటాను. అల్లు అర్జున్ గారితో. ఆ? చెన్నైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఆ సినిమా చేస్తున్నాడు కదా అట్లీతో. నాకు ఆ సినిమా కాడి నుంచి మా ఇద్దరికి బాగా కుదిరిందన్న. ఏది సరైనడు సినిమా కాడి నుంచి బాగా మా ఇద్దరికి లింక్ బాగా కుదిరింది. ఒక మంచి షార్ట్ చేశాను నేను. భగవంతుడైనా గొయ్యి తవ్వుతారు. ఆయన కొడితే ఆ లేచి ఆ దమ్మలస్ తీసుకొని కొడతాడు. ఆ లేచి కరెక్ట్గా వచ్చేసి ఆ గొయ్యిలో తలకాయ అంతా ఎర్రాకి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆయన బిత్రపోయాడు. సస్తాడు రావడం డైరెక్ట్ దూకడం. ఇంకా రోప్లోనే ఆ హైట్కి వెళ్ళాను. ఆ హైట్కి రోప్లో లాగుతారు. ఆ హైట్లోకి వెళ్ళేసి కరెక్ట్గా వచ్చి ఆ బెజ్జాన పడ్డాను. ఆ తలకాయ ఎడదాకా దొరకడిపోతుంది. అవును, షార్ట్ గుర్తు. అక్కడ నుంచి నాకు ఆయనకి ఒక చిన్న అనుబంధాలు పిలుస్తాడు మంచిగా. అది జరుగుంటే మొన్న కాకినాడలో కూడా బాగా ఇది పుష్ప 2 కూడా చేశాను మారేడుమిల్లి ఫారెస్ట్లో. పుష్ప 2 కూడా మన కాకినాడలో మంచిగా దగ్గరికి పిలిచి మంచిగా మాట్లాడి జాగ్రత్తగా ఎక్కడన్నా జాగ్రత్తగా ఉంటాను కదా, పిల్లా జిల్లా ఉన్నారు కదా, ఎక్కడన్నా జాగ్రత్తగా ఉన్నాను. చిన్న కొన్ని సినిమాలు కొంచెం రికమెండ్ చేస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఫలానా ఆఫీస్ కాడికి వెళ్ళు ఆయన ఫోన్ చేసి చెప్తాడు. అంతా అసలు ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో, అంత బిజీలో ఉండి ఆయన చెప్తాడు. రామకృష్ణకి మాత్రం ఏదో ఒక సహాయం. నన్ను చూస్తే ఆయనకి ఆయనకి మనీలో కట్టం పడిపోద్ది. చెబుతాడు బాబు. అడగ కూడా రమ్మన్నారంటే చెన్నైకి కూడా. చెన్నైకి అది మొన్న వెళ్ళాల్సింది. అది చెన్నైకి నేను దానికే వీళ్ళు రాజ్యసభకు లాక్కెళ్ళారు. మొన్న నేను అక్కడికి వెళ్ళాల్సింది. అది రాజ్యసభకు లాక్కెళ్ళారు. ఏదో 15 రోజులు చేసాం. చెన్నై వెళ్ళాల్సింది. ఆయనే మేనేజర్కి ఫోన్ చేసి వాడు కరీర్ ఉంటాడు పిలువాడిని ఆయన వేసుకుని వచ్చాయని చెప్పి ఆయన మా ఆఫీస్కి కూడా వచ్చాడు మేనేజర్. నన్ను పక్కకి పిలిచి బయటల ముందు ఆయన అనుకుంటా ఆయన పక్కకి పిలిచి నేను రమ్మన్నాడు ఆయన, నువ్వు అయితే రెడీ అయిపోవాను మేనేజర్ గారు. ఈ లోపల మాస్టర్ల మాట నేను కాదని లేక రాజమలక్ష్మి ఇది రాజేశ్వర నేను దానికి కొంచెం వెళ్ళాను. అదే 15 రోజులు చేసాం. 2 దాకా చేసాం. అంటే సరైనోడు అన్న అప్పటికి సరైనోడు అంటే అప్పటికి ఒక టాలీవుడ్ వరకు టాప్ హీరో బన్నీ గారు. బట్ ఇప్పుడు కట్ చేస్తే పుష్ప 2 తర్వాత అబ్బో ఎక్కడికో ఆయన అసలు ఆయన రేంజ్ వెళ్ళిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయింది. బట్ ఈ పొజిషన్కి వెళ్ళినా సరే మీలాంటి వాళ్ళని తన మనుషులు అనుకున్న వాళ్ళని గుర్తు పెట్టుకొని ఫోన్లు మంచిగా మాడతాడు. మంచిగా ఆ స్థాయికి వెళ్ళాను అనే ఐడియా అసలు అది అనుకోడు అసలు. నేను ఆ సముద్రంలో ఉన్న నాటుబళ్ళ ఇలా కొత్త ఉంటే దేంట్లో మన ఇది ఈ ఆ పుష్ప 2లో సముద్రంలో నుంచి బళ్ళు టేకి నాటుబళ్ళు లాక్కొస్తా ఉంటే నన్ను ఆఫ్ చేసి మరి అక్కడ మళ్ళీ కాళేరు గుడికి పోయి జాగ్రత్త చేసుకున్నాను. చిన్నగా లాక్కెళ్ళి అంటే ఆయన నన్ను అలా చూస్తూ ఉన్నాడు. మంచిగా మాట్లాడాడు. అక్కడికి వెళ్ళాల్సింది మొన్న చెన్నైకి. అది కొంచెం అది వెళ్ళలేకపోయాను. అది సేమ్ అదే మళ్ళీ ఇక్కడ జరుగుతుందంట. సేమ్ అదే చెన్నై సినిమా అక్కడ చేసేది. ఈ షెడ్యూల్ వెళ్తాను. ఈ షెడ్యూల్ కన్ఫామ్గా ఈ షెడ్యూల్ వెళ్తాను. లేకపోతే రికమెండ్ చేశాడు కదా, వెళ్ళకపోతే ఆయన కూడా కొంచెం ఏదో ఫీల్ అవుతాడు. అండ్ రామానాయుడు గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మీకు పక్కనే, మీ ఊరికి పక్కనే అంటే వెంకటేష్ గారు నాకంటే నువ్వే ఎక్కువ సినిమాలు చేసావు పోరా అని చెప్పి అంత ఆప్యాయంగా పలకరించే మనిషి. అవును, ఎక్కి మామ షూటింగ్ వెళ్ళాను జమ్మూ కాశ్మీర్. అంత ఐస్లోనే ఐస్ గట్లపైనే షూట్ ఫైట్. అంటే సురేష్ గారితో అంటున్నాడు రే అని సురేష్ బాబు అంటే అరే వాడు 1000 సినిమాలు దాటిపోయినాడు, నాకంటే ఎక్కువ వాడే చేశాడు అని సురేష్ బాబు చెబుతా ఉన్నాడు. చాలా చోట్ల ఆయన సినిమా కూడా నేను బాగా చేశాను. ఎన్ని సినిమాలు? వెంకటేష్ గారితో కూడా. ఎన్ని చేశారు? ఎవరు? వెంకటేష్ గారితో 10-12 సినిమాలు చేశాను. రాణా గారితో 2 సినిమాలు చేశాను నేను. మన హీరోల గురించి, మన మేకర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అండ్ వాళ్ళందరూ కూడా మీకు అలాగే ఉపయోగపడ్డారు, మీరు కూడా వాళ్ళకి అలాగే ఉపయోగపడ్డారు. అయితే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, మన ఫైటర్స్కి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ లేదు. ఎవరు చేయలేకపోయారు. నేను ప్రభాస్ గారిని అడిగాను ఒకసారి, ఇది ఒక హెల్ప్ చేయండి బాబు, అదే బొంబాయిలో అతను చేశాడు అందరికి, ఇది ఒకటి చేయండి మీరు ఏం చెప్పారు అడిగితే చూద్దాం అన్నాడు. మన యూనియన్లో అన్ని ఏళ్ళు కరెక్ట్ లేరు వీళ్ళు, దానివల్ల నేను
అంటే మీరందరూ వెళ్ళి కరెక్ట్గా అప్రోచ్ అయితే వీళ్ళందరూ కలిసి కట్టుగా వెళ్తే చేస్తాడు. మన హీరోలు చేస్తారా? చేస్తాడు. మీకు నమ్మకం ఉందా? నాకు అందరు కాదు, నాకు ఆయన అయితే చేస్తాడు. ప్రభాస్ గారు అయితే చేస్తాడు. ఆయన ఒక్కరు చాలు. చాలు. ఏ పెద్ద ఇదేం కాదు. ఎంతమంది ఉన్నారన్న ఫైటర్స్? ఇప్పుడు 400 మంది ఉన్నాం. ఇన్సూరెన్స్ చేయాలంటే అందరికి ఎంత అవుతుంది? ఒక్కొక్కడికి అది దాన్ని బట్టి ఉంటుంది. అది అక్కడ ఇప్పుడు చిన్నగా 2 లక్షలు చేయించుకోవచ్చు, 3 లక్షలు చేయొచ్చు, 4 లక్షలు, దాన్ని బట్టి ఉంటుంది. అది సరే ఎంత అయినా కానీ ఆయన చేయగలడు. అంటే నేను ఒకసారి అడిగాను, అంటే షూటింగ్ కాడనే అడిగాను, అదే బొంబాయిలో అతను చేసాడండి ఫైటర్లు అందరికి, మీరు కూడా మంచి పేరు ఉంటుందండి అని చెప్పాను. ఇది ఎప్పుడు మీరు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళలేదా మీ యూనియన్ కానీ ఎవరన్నా? అంటే ఏది దీనికే ఇన్సూరెన్స్ దే, ఎందుకంటే రోజు మొత్తం ప్రమాదాలతోనే మీరు అవును ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు ఎవరికి ఏమవుద్దో తెలియదు. దృష్టికి తీసుకెళ్ళినా కూడా కొంతమంది వెళ్ళలేదు అంట. ఈయన వాళ్ళు మరి అక్కడ ఇందాక వెళ్ళారా లేదని నాకు తెలియదు. అంటే నేనైతే సార్ని ఇప్పుడు అడగలే, ఈయనైతే గట్టిగా అడిగాను నేను. ప్రభాస్ గారిని అయితే అడిగాను, నానోడితే నేను అడిగాను. అంటే ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చేసి మహేష్ బాబు గారు రాజమౌళి సినిమా SSMB 29 నిన్న రిలీజ్ చేశారు కదా, అది సూపర్, ఎక్కడో వెళ్ళింది. మీరు చేస్తున్నారా మూవీలో? లేదు, నా దానికి ఒక బ్యాచ్ ఉన్నారు సపరేట్గా. అర్థం కాదు అంటే బ్యాచ్ అంటే ఆ ఫైట్ మాస్టర్ వేరు, ఆ మాస్టర్ దానికి ఒక ఆయన వెనక మళ్ళా మన యూనియన్ ఫైటర్లే, ఆ మాస్టర్ గారికి ఒక బ్యాచ్ ఉంది. నేను వెళ్ళలేదు ఇంతవరకు, వాళ్ళు చేస్తున్నారు దానికి, వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. నేను రాజమౌళి గారి సినిమాలు చేశాను కానీ పైగా బాబు మీకు క్లోజ్ కదా, దీనికి పోలా తెలుసు, దీనికి పోలా. దీనికి ఆయన క్లోజ్ అయిన మనుషులు ఎవరు వెళ్ళలేదు. అవునా? ఆయన రాజమౌళి గారు అంటూ ఆయనకు ఒక ఇది ఉంటుంది, అందరూ ఆయన దగ్గర వర్కౌట్ కాలే, ఆయన మైండ్ వేరే ఉంటుంది అన్న. అంటే శ్రీమంతుల్లో ఆ మామిడి తోట సీక్వెన్స్ అంతా అంటే ఫైటర్స్ని ఎప్పుడు కూడా కొడితే అలా ఎగిరిపడము, లేకుంటే వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టించుకోవడానికి మాత్రం ఫ్రేమ్లోకి రావడం అలా ఉండేది. అందరికి ఒక్కసారి ఆ షర్ట్ లిప్ వేసి ఆ బాడీలో అట్లా ఎవరిది ఆ థాట్? ఎవరిది? డైరెక్ట్ గారిది ఇదంతా టోటల్గా, అదంతా పక్క పాఠం. డైరెక్ట్ గారు అన్ని రాసి పెట్టుకుని ఉన్నాడు. మాస్టర్ వచ్చినా కూడా మాస్టర్ నాకు అలా కాదు, మాస్టర్ నాకు ఇలాగా, నాకు డిజైన్ చేసుకుంటాడు ఆయన. షుగర్ ఒక డిజైన్ చేసి చూపిస్తూ ఉంటాడు, నాకు ఇలాగే కావాలి, నువ్వు ఏది చేస్తా. ఆయన ఎన్నో చేసాడు క్రితం ప్రాక్టీస్లో, నాకు ఇవన్నీ కాదు, నాకు దీన్ని ఇట్లా, నాకు ఈ టైప్లో ప్రాక్టీస్ చెయ్యాను. అంతా షుగర్ ఐడియా అంతా. అంటే ఆ మహేష్ బాబు గారు అలా సైకిల్ వేసుకొని వస్తుంటే మీరు అందరూ అక్కడ వెనక పక్క రన్నింగ్ చేసుకుంటూ రావటం, ఆ కొస్తాం దగ్గర సంతకం పెట్ట, అక్కడ ఆయన కొట్టడం, చేయబట్టుకు మెలేజ్ కొట్టడం, అదంతా డైరెక్ట్ గారు. అయ్యో పెద్ద ఆయన బుర్ర అంతా మామూలు బుర్ర కాదు. ఏమన్నారు మహేష్ గారు అప్పుడు? ఆ ఫైట్ చాలా కొత్తగా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఆయనకి కూడా బుర్రకి ఎక్కలేదు, ఈ లగేటువంటి ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది ఆయనకు కూడా. ఓకే, కానీ బట్ అంటే ఆయన సినిమా మొత్తం ఆయన బుర్రలో ఉంది కదా. అవునవును, సినిమా మొత్తం డైరెక్ట్ గారు బుర్రలో ఉంది కదా, ఎలా వెళ్తుంది అనేది ఆయన ఊహించి చేసేది కదా. ఆయనకి అడ్డం తిరిగి అసలు ఎవరు అడ్డం చెప్పలేదు. మాస్టర్ వేరే విధంగా వెళ్తామంటే అలా కాదు, నాకు ఇలా వెళ్ళండి, మీరు నేను చెప్పింది మీరు చేయండి, వేరే మీరు ఆలోచించకండి, నాకు ఇలాగే చేయి, అది ఎలా ఉందో చూస్తానైనా అని అట్లా వెళ్తుంటాడు ఆయన. సూపర్. ఆయన తాటు మంచి తాటు. రామకృష్ణ ఫైట్ మాస్టర్ అవ్వాలి అనుకుంటే యూనియన్ తరపున ఏం చేయాలి, ఫైట్ మాస్టర్ తరపున ఏం చేయాలి, అందరం చేయడానికి రెడీ. కాకపోతే రామకృష్ణ అనే ఫైట్ మాస్టర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. అది ఎందుకు అని కనుక్కుంటే కుటుంబం, నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం కన్ఫర్మ్, జీవితాంతం వాళ్ళని హ్యాపీగా చూసుకుంటే చాలు, నాకు ఇంకా ఏ గొప్పలు వద్దు, ఏ పేర్లు వద్దు, వాళ్ళని బాగా చూసుకోవడానికి ఫైట్ మాస్టర్ కాకుండా ఫైటర్గానే ఉండిపోతాను అని చెప్పి తెగేసి చెప్పారట. నాకు ఇంకెందుకు, నాకు ఇప్పుడు వాళ్ళే కదా నా బాధ్యత.